అమ్మవారికి మొక్కులు మొక్కినప్పుడు కానీ లేకపోతే మామూలుగా కూడా ఒడి బియ్యం పోయాలి అని అనుకుంటూ ఉంటాము. అమ్మవారికే కాదు, మన ఇంటి ఆడపడుచును కూడా మనము మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఒడి బియ్యం అనేటటువంటిది పోస్తూ ఉంటాము. ఈ ఒడి బియ్యం అంటే ఏమిటి అని అంటే, మనకి 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడులలో ఆయా నాడులు ఒక్కొక్క కలిసేటటువంటి ప్రదేశంలో ఒక్కొక్క చక్రం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి మనిషిలోనూ 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాల్లో మణిపుర చక్రం అనేటటువంటి దాంట్లో ఈ ఒడి బియ్యం అంటే నాభిస్థానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒడి అంటారు. ఇప్పుడు మనకు మొట్టమొదటిగా గమనించినట్లయితే వివాహమైనటువంటి అమ్మాయికి కూడాను ఈ వల్లెవాట అనేటటువంటిది వేస్తారు. అంటే ఒక పౌట లాంటిది వేస్తారు. వేసి ఇక్కడ నడువు నుంచి కూడా ఇలా బిగించి కడతారనమాట. కట్టి దాంట్లో బియ్యం పోస్తారనమాట. బియ్యం పోసి దాంట్లో పసుపు కుంకాలు వారి వారి ప్రాంతాచారము, ఇంటి ఆచారము, అంటే దేశాచారం, మనకు అనేక ఆచారాలు ఉన్నాయి. ఇంటి ఆచారం, దేశాచారం, కాలాచారం, ప్రాంతాచారం అని ఈ విధంగా అనేక ఆచారాలు ఉన్నాయి. అందులో వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి, వారి ప్రాంత ఆచారాన్ని బట్టి వారు ఏం చేస్తారు అని అంటే, అక్కడ ఒడి బియ్యంలో పోసేటటువంటి దాంట్లో బియ్యం పోస్తూ పసుపు కుంకాలతో పాటుగా కొందరు బెల్లాన్ని పెడతారు, కొందరు కంద పిలకని పెడతారు. కంద మొక్కని, కంద పిలకని పెడితే ఎందుకంటే ఆ కంద ఏ విధంగా అయితే విస్తరిస్తుందో అదేవిధంగా ఈ అమ్మాయి అడుగుపెట్టినటువంటి ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి సంకేతంగా ఈ కంద పిలకను కూడా వేస్తారు. కొంతమంది బెల్లాన్ని వేస్తారు, కొంతమంది ఏమో ఈ కొబ్బరి చిప్పల్ని వేస్తారు. ఇలా వారి వారి ప్రాంత ఇంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని అనుసరించి చేస్తూ ఉంటారు. అసలు ఒడి బియ్యం అంటే ఇక్కడ నాభిస్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో అమ్మాయికి నడువుకి బిగించి కడతారు. దాన్నే ఒడియానం అని పేరుతో అంటారు. దాన్నే కాలక్రమేణా చూడండి నడువుకు పెట్టుకునేటటువంటి ఆభరణాన్ని కూడా వడ్డాణం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం కదా. అసలు ఈ బియ్యం పోయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, అమ్మవారికి మనం మన ఇంటి ఆడపడుచుని అమ్మవారిగా భావించి మనం ఒడి బియ్యం అనేటటువంటిది పోస్తున్నాము. ఇక ఈ అమ్మాయికి పోసేటప్పుడు మొట్టమొదట పెళ్లి రోజున పోసేటటువంటిది, ఆ తర్వాత సంతానం కలిగినప్పుడు బారసాల రోజున పోస్తారు. పుట్టింట్లో గృహప్రవేశం చేసుకుంటే పిలిచి పోస్తారు. అదే కాకుండా ఇంకా అమ్మాయికి కుదిరినటువంటి వారు ప్రతి సంవత్సరం పోస్తారు. కొందరు 3 ఏళ్లకి, 5 ఏళ్లకి, 5 ఏళ్ల లోపలైతే ఖచ్చితంగా మటుకు 5 ఏళ్లకు ఒక్కసారైనా సరే పిలిచి, కొంతమంది పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, పెద్దవాళ్ళు అయినప్పుడు 5 ఏళ్లకైనా సరే పోస్తారు. కానీ ప్రతి సంవత్సరం పోయటం మంచిది కదా. ఇంటి ఆడపడుచు ఆనందంగా ఉంటే మన ఇల్లంతా కూడా ఆనందంగా ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఆంతర్యం ఏమిటి ఇందులో అని అంటే, అమ్మవారిగా భావన చేయటమే కాకుండా ఈ అమ్మాయి మా ఇంటి ఆడపిల్ల అని చెప్పి, ఎప్పుడూ మా ప్రేమ అనురాగాలు నీ పైన ఉంటాయి అని చెప్పి తల్లి, తండ్రి, తోడబుట్టిన వారందరూ కూడా అనుకుంటూ ఉంటారనమాట. అంటే ఈ అమ్మాయి ఆనందపడుతుంది లోపల, ఇంతమంది అండాదండా నాకుంది కదా అని చెప్పి ఆనందపడుతుంది. అందుకు ఒడి బియ్యం పోస్తారు. అయితే ఇప్పుడు మరి అమ్మవారికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటామండి. కొన్ని చోట్ల గమనించినట్లయితే, ముఖ్యంగా మనం ఇక్కడ ఈ తెలంగాణలో, ఈ హైదరాబాదులో బోడుప్పల్లో చూసినట్లయితే నిమిషాంబిక అమ్మవారు ఉంటుంది చూడండి. అక్కడ అమ్మవారికి కూడాను ఒడి బియ్యం పోస్తారు. అట్లా మొక్కుకున్నప్పుడు అట్లా ఈ అమ్మవారు ఉదాహరణకు చెప్పాను. ఇట్లా చాలా చోట్ల ఈ ఒడి బియ్యం అనేటటువంటిది పోస్తూ ఉంటారు. అలా మొక్కుకున్నప్పుడు ఎలా పోయాలి అని అంటే, మన ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారిని, అప్పుడు మనం ఇంటి ఆడపడుచుకి ఏ విధంగా అయితే పోస్తామో అదేవిధంగా అమ్మవారికి కూడాను ఒడి బియ్యం అంటే బియ్యం 7.5 కేజీలు తక్కువ లేకుండా పోస్తారు. నాకు తెలిసినటువంటి సమాచారాన్ని బట్టి 7.5 కేజీలు తక్కువ లేకుండా బియ్యాన్ని పోస్తారు. దాంట్లో పసుపు, కుంకుమ, ఈ పుడకలు అంటారు, దాన్ని ఏమంటారంటే కొబ్బరి చిప్పలు, వాటిని బెల్లము, చీర, జాకెట్టు, అంటే కొంతమంది 2 చీరలు పెట్టేటటువంటి ఆనవాయితీ ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది. ఆ వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి ఆ విధంగా పోస్తారనమాట. ఇంకా కాదండి, మేము ఇంకా కొన్ని మొక్కుకున్నామండి, మాకున్నటువంటి ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మమ్మల్ని దాటించు తల్లి, కాబట్టి నేను మీకు ఈ విధంగా ఒడి బియ్యం పోస్తాము అని అనుకున్నప్పుడు, మనం ఏవైతే మనసులో అనుకున్నామో ఆ కోరికలు తీరిన తర్వాత ఈ విధంగా పోస్తున్నప్పుడు ఒడి బియ్యం, కొంతమంది కోరికలు అనుకోక్కర్లా కానీ మామూలుగానే పోద్దాం అనుకుంటాం, మా ఇంటి ఆడపడుచుకు పోయటల్లా మరి అదేవిధంగా అమ్మవారికి పోస్తామని కొందరు అంటారు. కొందరు మా ఇంట్లో ఆడపడుచులు లేరండి, అందుకని చెప్పి అమ్మవారిగానే మేము అమ్మవారినే
ఒక ఆడపడుచుగా భావించావండి, అందుకని ఈ విధంగా ఒడి బియ్యం అనేటటువంటిది పోస్తున్నామని చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా బియ్యము, పసుపు, కుంకుమ, కొబ్బరి చెక్కలు, బెల్లము, ఇంకా కొంత ఉంటే శక్తి ఉంటే కనుక వెండి బంగారాలను ఇచ్చేటటువంటి వారు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వెండి బంగారాలు ఆకాశాన్ని అంటున్నాయి అనుకోండి. ఎంతో కొంత మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత కొద్దిగా ఇవ్వటం అనేటటువంటిది. ఈ విధంగా అది అమ్మవారికి సమర్పించేటటువంటి దాంట్లో చీర సారా పెట్టాము అని అంటారు. అంటే ఆ సారలో కూడా చలివిడి, ఇంకా తర్వాత గాజులు, పళ్ళు, పూలు, తమలపాకులు అంటే తాంబూలము, దక్షిణ, సదక్షిణ అంటే దక్షిణ అంటే మనకి ఎంత శక్తి ఉంటే అంత, కనీసంలో 11 రూపాయలు తక్కువ లేకుండా, ఆ పైన మన ఇష్టం ఎంత శక్తి ఉన్నా సరే, శక్తి వంచన లేకుండా, శక్తి మించి లేకుండా ఎంతైనా సరే మనం పెట్టవచ్చు. ఈ విధంగా అమ్మవారికి సమర్పించే దాంట్లో చలివిడి కూడా చేసి నివేదనను పెట్టడం. ఇంకా ఏదైనా తీపి పదార్థాలను కూడాను మనము ఒక 5 రకాలు కుదిరితే చేసి పెట్టడం. లేదండి మాకు అంతటి ఇది లేదండి, అమ్మవారికి ఈ చలివిడినే తీపి పదార్థంగా పెడుతున్నామంటే అలాగైనా పెట్టచ్చు. మనము ఎంత భక్తి శ్రద్ధలతో పెడుతున్నాం అనేటటువంటిదే అమ్మవారు గ్రహిస్తారు. కాబట్టి ఈ విధంగా ఒడిబియ్యం పోసేటప్పుడు అమ్మవారికి అయితే ఈ విధంగా చేయాలి, అదేవిధంగా ఆడపడుచుకైనా సరే ఈ విధంగానే చేయాలి. ఆడపడుచుకు పోసేటప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వారందరి చేత కూడా పోయిస్తారు. పోయించినప్పుడు తిరిగి ఆ అమ్మాయికి ఒడి నిండా పోసినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తిరిగి 5 గుప్పెళ్ళు తల్లికి ఒళ్ళో పెడుతుంది. అంటే నా పుట్టిల్లు ఎప్పుడూ కూడా హాయిగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి గుమ్మానికి పసుపు కుంకాలను రాసి ఆ తర్వాత అత్తవారింటికి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది, ఈ పుట్టింటి నుంచి తీసుకొచ్చినటువంటి వడి బియ్యం, సారా ఇదంతా కూడా అందరికీ వండి పంచి భోజనాలు అనేటటువంటిది పెడుతుంది. అంటే నా పుట్టింటి వారు నన్ను ఇంత ఘనంగా, ఇంత ప్రేమగా నన్ను నా అత్తవారింటికి పంపించారు అని చెప్పి ఈ ఆనందాన్ని నేను మీతో పంచుకుంటున్నాను అని చెప్పి అమ్మాయి అలా చెప్తుంది. ఇక్కడ అమ్మవారికి ఇచ్చేటటువంటి వడి బియ్యంలో అయితే మటుకు ఈ విధంగా ఇందాక నేను చెప్పినటువంటి ఈ సామాగ్రి అంతా కూడా ఇవ్వటం, అది ఆడపడుచుకైనా అమ్మవారికైనా కానీ అంతా ఒకటే. అయితే ఇంకా మనం ఎక్కువ అనుకుంటే కనుక అమ్మవారికి ఇంకా ఈ రకమైనటువంటి చీర పెడతామండి. కొంతమంది అనుకుంటారండి ఈసారి వడిబియ్యం పెట్టేటప్పుడు నా శక్తి కొద్దీ పెడతాం అనుకుంటారు. కాదు, కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు, నేను ఈసారి పట్టు చీర ఇద్దాం అనుకుంటున్నానండి అని. ఆ విధంగా చీర సారతో అమ్మవారికి వడిబియ్యం అనేటటువంటిది ఇవ్వచ్చు.